హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ జయదీప్, మ్యాథ్స్ టీచర్. సో ఈరోజు టాపిక్లో మనం ట్రిగ్నోమెట్రీలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ అనేవి చెప్పుకోబోతున్నాం. మన ఏపీఆర్జేసీకి నేను ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం ట్రిగ్నోమెట్రీలో నుంచి ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఆ ఫార్ములాని బేస్ చేసుకుని దాని మీద సమ్స్ అనేవి సాల్వ్ చేయబోతున్నాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే స్టూడెంట్స్, సీ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. cos theta by 1 minus tan theta plus sin theta by 1 minus cot theta. సో క్వశ్చన్ ఇలా ఇచ్చాడు, దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? సి ఫస్ట్ మనకి క్వశ్చన్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ అండ్ సైన్లో ఉంది న్యూమరేటర్, అండ్ డినామినేటర్ tan అండ్ కాట్లో ఉంది. మనం కాస్ని అండ్ సైన్ని tan అండ్ కాట్లోకి చేంజ్ చేయలేం, బట్ ట్యాన్ని కాట్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్ట్లోకి చేంజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను tan ఎలా చేంజ్ చేయొచ్చు? cos theta by 1 minus tan in terms of sin and cos అంటే sin theta by cos theta అని రాస్తాం, ప్లస్ sin theta by cot in terms of sin and cos లో రాయాలంటే 1 minus cos theta by sin theta అని రాస్తాం. అండ్ నెక్స్ట్ cos theta by, సో ఇక్కడ నాకు ఏం లేదంటే డినామినేటర్లో ఐ కెన్ కీప్ ఏ 1. సో 1కి కాస్ థీటాకి ఎల్సిఎం ఎంత? 1 ఇంటూ కాస్ థీటా, దట్ ఈస్ కాస్ థీటా. సో బై క్రాస్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ కాస్ థీటా, న్యూమరేటర్లో ఇక్కడ కాస్ థీటా వస్తుంది, మైనస్ 1 ఇంటూ సైన్ థీటా, హియర్ ఐ గాట్ సైన్ థీటా, ప్లస్ సో ఇక్కడ సైన్ థీటా బై సేమ్, ఇక్కడ కూడా ఏం లేదు కాబట్టి 1 పెట్టుకుంటే హియర్ మై ఎల్సిఎం ఈజ్ సైన్ థీటా. By doing cross multiplication 1 into sin theta minus 1 into cos theta. నెక్స్ట్ సో ఇక్కడ నాకు డినామినేటర్లోని ఇక్కడ ఫ్రాక్షన్, డినామినేటర్ అనేది ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి ఈ కాస్ట్ అనేది న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. కాస్ట్ న్యూమరేటర్లోకి వెళ్తే కాస్ ఇంటూ కాస్, ఐ గాట్ కాస్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా. సో ఇక్కడ కూడా డినామినేటర్లో సైన్ థీటా ఉంది కాబట్టి సైన్ పైకి వెళ్తే ప్లస్ సైన్ స్క్వేర్ థీటా బై సైన్ థీటా మైనస్ కాస్ థీటా అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే డినామినేటర్లో ఇక్కడ కాస్ థీటా సైన్ థీటా ఉంది, ఇక్కడ కాస్ థీటా సైన్ థీటా ఉంది, బట్ ఇక్కడ మీరు చూస్తే కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఉంది, ఇక్కడ సైన్ థీటా మైనస్ కాస్ థీటా ఉంది. నాకు డినామినేటర్ సేమ్గా రావాలంటే ఈ వాల్యూలో నుంచి ఇఫ్ ఐ టేక్ మైనస్ యాజ్ ఎ కామన్, మైనస్ నేను కామన్గా తీస్తే అప్పుడు ఏమవుతుంది? బోత్ న్యూమరేటర్స్ గెట్ సేమ్. అప్పుడు ఇది మైనస్ అయితే అగైన్ దిస్ డినామినేటర్ విల్ బికమ్ ఇంటూ ఏ కాస్ థీటా మైనస్ సైన్ థీటా అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి? కాస్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా, ఇందులో మైనస్ కామన్ తీసేస్తే ప్లస్ మైనస్ అవుతుంది, సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా మైనస్ సైన్ థీటా అవుతుంది, రైట్? నెక్స్ట్ సో ఇప్పుడు నాకు డినామినేటర్స్ సేమ్గా ఉన్నాయి. సో డినామినేటర్స్ సేమ్గా ఉన్నాయంటే దాని మీనింగ్ ఏంటి? ఐ గాట్ ద ఎల్సిఎం. ఎల్సిఎం ఈజ్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా. ఎల్సిఎం అనేది కాస్ థీటా మైనస్ సైన్ థీటా అవుతుంది. అప్పుడు న్యూమరేటర్ ఏమవుతుంది? సేమ్ ఇక్కడ ఏ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. సో వాల్యూస్ ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ఉంది, మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఉంది. కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సీ ద నెక్స్ట్. సో ఇక్కడ న్యూమరేటర్లో మనకి కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో ఇది ఎలా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది. వీ నో ద ఫార్ములా ఫర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఇక్కడ ఏ అంటే కాస్ స్క్వేర్ థీటా అండ్ బి అంటే సైన్ థీటా. సో ఏ ప్లేస్లో కాస్ థీటా ఉంది, బి ప్లేస్లో సైన్ థీటా ఉంది. నేను ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తే సో ఇది ఏమవుతుంది? కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా మైనస్ సైన్ థీటా అవుతుంది బై డినామినేటర్ ఏముంది ఇక్కడ? కాస్ థీటా మైనస్ సైన్ థీటా. సో ఇక్కడ నాకు న్యూమరేటర్లో డినామినేటర్లో ఐ హ్యావ్ వన్ కామన్ వాల్యూ. హియర్ ఐ హ్యావ్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా అండ్ హియర్ ఆల్సో ఐ హ్యావ్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా. సో కాస్ థీటా మైనస్ సైన్ థీటాని ఇక్కడ కాస్ థీటా మైనస్ సైన్ థీటాని క్యాన్సిల్ చేసుకోవచ్చు. వై? బికాస్ బోత్ ఆర్ సేమ్ వాల్యూస్. సో
our final answer is cos theta plus sin theta. So the value of cos theta by 1 minus tan theta plus sin theta by 1 minus cot theta value is cos theta plus sin theta. So ఎప్పుడైనా మనకి ఇలాంటి సమ్స్ ఇలాంటి మోడల్స్ ఇస్తే ఇలా చేయాలి. ఓకే, సీ ద నెక్స్ట్ మోడల్. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏం చేయడం అంటే tan theta is equal to 7/8 అయితే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంట మనం. క్వశ్చన్ ఏమంటున్నాడు tan theta is equal to 7/8 అంట. సి మనం ఇలాంటి సమ్స్ సాల్వ్ చేయడానికి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది తీసుకోవాలి. సో థీటా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని థీటా అనేది కన్సిడర్ చేస్తే ద సైడ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు ద థీటా ఈజ్ కాల్డ్ వి నో దట్ ఆపోజిట్ and the other side is adjacent and the side which is opposite to the 90 degrees is called hypotenuse. We know the formula for tan theta is equal to opposite by adjacent. సో ఇక్కడ మనకు ఆల్రెడీ tan theta వాల్యూ ఇచ్చాడు ఏంటి 7/8. సో ఇక్కడ 7 అంటే ఆపోజిట్ సైడ్, we know ఆపోజిట్ సైడ్ అనేది 7 అండ్ adjacent సైడ్ అనేది 8. So we have to find out the hypotenuse, right? సో ఇక్కడ మనం హైపోటెన్యూస్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైనా మనకి ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఇచ్చి థర్డ్ సైడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే డైరెక్ట్లీ వీ కెన్ టేక్ ద పైథాగరస్ థియరం బై యూజింగ్ Pythagoras theorem. We know that hypotenuse square is equal to side square plus side square. Hypotenuse మనం find out చేయాలి. Let hypotenuse square is equal to one side square is 7 square and other one is 8 square, right? 7 square 49 plus 8 square is 64. So 49 plus 64 is 113 కదా. సో మనకి హైపోటెన్యూస్ స్క్వేర్ వాల్యూ 113, కానీ మనకు కావాల్సింది ఏంటి హైపోటెన్యూస్ మాత్రమే కావాలి. సో స్క్వేర్ ఎట్ వెళ్తే ఏమవుతుంది రూట్. దేర్ఫోర్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు √113. మనకు వచ్చిన వాల్యూ ఏంటి థర్డ్ సైడ్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు √113. సో ఇక్కడ మనకు కావాల్సినవి ఏంటి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సైన్ థీటా కాస్ థీటా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో వీ నో ద ఫార్ములా ఫర్ సైన్ థీటా అండ్ కాస్ థీటా. Sin theta is equal to opposite by hypotenuse. That is equal to, what is the opposite side here? 7 by, and hypotenuse is √113. So next, cos theta value. We know the formula for cos theta is adjacent by hypotenuse, right? So cos theta value manaki adjacent by hypotenuse. Adjacent enti 8 ikkada. సో హైపోటెన్యూస్ √113. సో మనకి ఈ సమ్లో చేయడానికి సైన్ థీటా వాల్యూ కాస్ థీటా వాల్యూస్ వచ్చాయి. సో డైరెక్ట్గా తీసుకెళ్ళి సమ్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. వాట్ ఇస్ ద గివెన్ క్వశ్చన్ హియర్? వీ హ్యావ్ టు ఫైండ్ 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta. Before going to substitution, మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేయడానికి ముందు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ద గివెన్ క్వశ్చన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a plus b into a minus b. బోత్ న్యూమరేటర్స్ అండ్ డినామినేటర్స్ అనేవి మనకి a plus b into a minus b ఫార్ములాలో ఉన్నాయి. ఆల్రెడీ ప్రీవియస్ సమ్లో డిస్కస్ చేసుకున్నాం మనం ఫార్ములా. a plus b into a minus b ఫార్ములా ఈజ్ a square minus b square. సో డైరెక్ట్గా a square minus b squareలో సబ్స్టిట్యూట్ చేస్తే 1 minus sin square theta అవుతుంది. a square అంటే 1 square minus b square అంటే sin square theta. ఇది 1 minus cos square theta అవుతుంది. నేను ఆల్రెడీ మీకు ఒక ఐడెంటిటీ చెప్పాను. ఐడెంటిటీ 1 sin square theta ప్లస్ cos square theta ఈజ్ ఈక్వల్ టు 1. దీని నుంచి నాకు sin square theta వాల్యూ కావాలంటే cos square నటు తీసుకెళ్ళిపోతాం. ఏమవుతుంది 1 minus cos square theta అవుతుంది. నెక్స్ట్ అలాగే cos square కావాలంటే sin square నటు తీసుకెళ్ళిపోతాం. 1 minus sin square అవుతుంది. సి మీరు జాగ్రత్తగా క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 1 minus sin square theta వాల్యూ ఈజ్ cos square theta అండ్ 1 minus cos square theta వాల్యూ ఈజ్ sin square theta. సో నేను ఇప్పుడు వీటి ప్లేస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. దేర్ఫోర్ ఇది cos square theta బై sin square theta అవుతుంది.
అండ్ నెక్స్ట్ సో ఫైనల్గా ఇక్కడ వరకు వచ్చింది మనకి ఈ వాల్యూస్ తెలుసు వీ నో ద కాస్ వాల్యూ అండ్ సైన్ వాల్యూ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ కాస్ వాల్యూ ఈజ్ 8/√113 హోల్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా కదా హోల్ స్క్వేర్ బై సైన్ వాల్యూ ఈజ్ 7/√113 హోల్ స్క్వేర్ సో స్క్వేర్ అనేది స్ప్లిట్ చేస్తే we know that 8 square by √113 whole square 7 square by √113 whole square. So both numerator and denominator lo manaki denominators common ga unnai. So denominators cancel chesthe we got 8 square by 7 square, that is 64 by 49. The value of 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta is 64 by 49. That is the value of sum. See the next model. Given question, మన క్వశ్చన్ లో ఇచ్చాడు cosecant theta plus cot theta is equal to p అయితే వాల్యూ, then find the value of cos theta అని అడిగాడు. సో ఫస్ట్ కండిషన్ రాసుకుందాం. కండిషన్ ఈజ్ cosecant theta ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి అంట. సో మనకి కొసీకెంట్ థీటాకి కాట్ థీటాకి ఉన్న రిలేషన్ ఏంటి? ఐడెంటిటీ 3. ఐడెంటిటీ 3 ఏంటి మనకి? కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఐడెంటిటీ 3. సో ఐడెంటిటీ 3ని బేస్ చేసుకొని ఈ మోడల్ అనేది సాల్వ్ చేస్తాం. సో మనకి ఈ ఐడెంటిటీ 3 చూస్తే కొసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని ఉంది. సో ఎల్హెచ్ఎస్లో మనకి ఇది ఎలా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. సో కెన్ ఐ రైట్ ఇట్ యాజ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దట్ మీన్స్ కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కొసీకెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో వాడు ఆల్రెడీ గివెన్ క్వశ్చన్లో మనకి కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా వాల్యూ పి అని ఇచ్చాడు. సో ఐఎమ్ రీప్లేసింగ్ దిస్ with p into cosecant theta minus cot theta is equal to 1. So p అనేది రైట్ సైడ్ వెళ్తే I got the value cosecant theta minus cot theta is equal to 1 by p. సో ఇచ్చిన క్వశ్చన్ని 1 అండ్ దీన్ని 2 అనుకుంటే సాల్వ్ చేయండి. ఫ్రమ్ 1 and 2 I got the values cosecant theta plus cot theta is equal to p cosecant theta minus cot theta is equal to 1 by p. సో రెండిట్లో మీరు సాల్వ్ చేస్తే ప్లస్ కాట్ థీటా మైనస్ కాట్ థీటా అనేది క్యాన్సిల్ అవుతుంది. హెన్స్ యూ హ్యావ్ ఇన్ ద ఎల్హెచ్ఎస్ 2 cosecant theta is equal to RHSలో p plus 1 by p ఉంది, రైట్? సో 2 cosecant theta is equal to p plus 1 by p. సో ఇక్కడ నేను p by 1 పెట్టుకొని LCM తీస్తే p into 1, that is LCM is p. By using cross multiplication p into p, p square plus 1 into 1 is 1. సో నాకు ఓన్లీ cosecant theta కావాలంటే cosecant theta is equal to 2 అనేది రైట్ సైడ్ వెళ్తే డినామినేటర్లోకి వెళ్తుంది, p square plus 1 by 2p. సో ఇది దేని వాల్యూ? cosecant వాల్యూ. సో మనం ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే సియా దిస్ ఈజ్ థీటా అండ్ దిస్ ఈజ్ రైట్ యాంగిల్. ద సైడ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు ద రైట్ యాంగిల్ ఈజ్ హైపోటెన్యూస్ అండ్ ద సైడ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు ద థీటా ఈజ్ ఆపోజిట్ సైడ్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఎడ్జసెంట్ సైడ్, రైట్? మన కొసెకంట్ ఫార్ములా ఏంటి? హైపోటెన్యూస్ బై ఆపోజిట్. సో ఇక్కడ హైపోటెన్యూస్ సైడ్ అనేది p స్క్వేర్ ప్లస్ 1 అండ్ ఆపోజిట్ సైడ్ అనేది హైపోటెన్యూస్ సైడ్ అనేది p స్క్వేర్ ప్లస్ 1 అండ్ ఆపోజిట్ అనేది 2p. సో మనకి వాడు ఫైండ్ అవుట్ చేయమనేది కాస్ థీటా. వీ నో ద ఫార్ములా ఫర్ కాస్ థీటా ఈజ్ ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. మనకి ఇందులో హైపోటెన్యూస్ తెలుసు బట్ ఎడ్జసెంట్ అనేది తెలియదు. సో ఆ ట్రయాంగిల్ నుంచి ఎడ్జసెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే దెన్ వీ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ కాస్ థీటా. సో మనకి ట్రయాంగిల్లో 2 sides తెలిసి థర్డ్ సైడ్ అనేది తెలియకపోతే వీ యూజ్ ద ఫార్ములా పైథాగరస్ థియరం. సో ఇప్పుడు పైథాగరస్ థియరం యూజ్ చేసి రిమైనింగ్ థర్డ్ సైడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. యూజింగ్ పైథాగరస్ థియరం, hypotenuse square is equal to
సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే పీ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒక సైడ్ ఏమొచ్చి 2p స్క్వేర్ 2p హోల్ స్క్వేర్ అండ్ థర్డ్ సైడ్ మనకు తెలియదు కాబట్టి లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ ఎక్స్. దాన్ని ఎక్స్ అనుకుందాం. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మాట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ 4p స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో 4p స్క్వేర్ ఇటు వస్తే ఏమవుతుంది, ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2p స్క్వేర్ 4p స్క్వేర్ ఇటు వస్తే మైనస్ 4p స్క్వేర్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో అగైన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇక్కడ 2p స్క్వేర్లో నుంచి మైనస్ 4p స్క్వేర్ తీస్తే వీ విల్ గెట్ మైనస్ 2p స్క్వేర్. సో నేను ఇప్పటికి ఇది p స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ కింద ఎందుకు ఉంచాను అంటే షియర్ నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములాలో ఉంది. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములా వీ నో దట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ ఈజ్ p స్క్వేర్ అండ్ b ఈజ్ 1, a minus b whole square is equal to x square. So both sides squares ఉన్నాయి కాబట్టి squares get cancel. We got the value of x is p square minus 1. అంటే మన adjacent side ఎంత వచ్చింది మనకి p square minus 1. సో మనకి ఫార్ములా ఏంటి, cos theta is equal to adjacent by hypotenuse. We got the adjacent is p square minus 1 and hypotenuse is p square plus 1. This is the value of cos theta. Okay, see the next model. If tan theta is not defined when theta is dash అంట. అంటే tan thetaలోని మనకి theta అనేది ఎప్పుడు అన్డిఫైన్ అవుతుంది అంటే ఏ యాంగిల్ దగ్గర అన్డిఫైన్ అవుతుంది, tan 0 లేదా tan 30 tan 45 tan 60 tan 90 అని అడుగుతున్నాడు. వీ నో ద వాల్యూస్ ఆఫ్ tan. మీకు ఆల్రెడీ నేను టేబుల్లో చెప్పాను వాల్యూస్ అనేవి ఎలా తీసుకోవాలి, sin 0 ఎంత, sin 30 ఎంత, sin 45. సో ఇలా వాల్యూస్ చెప్పాను. ఆ వాల్యూస్లో మీకు ఈ tan అనేది ఎక్కడ అన్డిఫైన్ అవుతుంది అని అడిగాడు. వీ నో ద వాల్యూ దట్ tan 90 ఈజ్ ఈక్వల్ టు అన్డిఫైన్డ్. సో tan 90 దగ్గర అన్డిఫైన్డ్ అవుతుంది కాబట్టి సో అక్కడ theta అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, 90. సో ద theta యాంగిల్ ఈజ్ 90 degrees. నెక్స్ట్, ఇఫ్ secant theta ఈజ్ ఈక్వల్ టు 3k అండ్ tan theta ఈజ్ ఈక్వల్ టు 3/k అయితే k స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ వాల్యూ ఎంత అని అడిగారు. సియర్ సో secant theta tan theta అంటున్నాడు క్వశ్చన్లో. సో secant theta tan theta అనేది మనకి ఐడెంటిటీ 2లో ఉంటాయి, రెండింటికి మధ్య రిలేషన్. వీ నో ద ఐడెంటిటీ 2 ఈజ్ secant స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో ఈ ఐడెంటిటీలో నేను secant theta ప్లేస్లో 3k అండ్ tan theta ప్లేస్లో 3/k అనేది సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో ఈ రెండింటికి కలిపిన ఓన్లీ 1 రిలేషన్ ఇది. సో secant theta అంటే ఏంటి, 3k హోల్ స్క్వేర్ మైనస్ tan theta అంటే 3/k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో 3k హోల్ స్క్వేర్ అంటే 9k స్క్వేర్ మైనస్ 3/k హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9/k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకి ఈ 2 టర్మ్స్లో కామన్గా ఉన్నది ఇక్కడ 9 ఉంది న్యూమరేటర్లో, ఇక్కడ కూడా 9 ఉంది న్యూమరేటర్లో. బై టేకింగ్ 9 యాజ్ ఎ కామన్ ఐ గాట్ k స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ నెక్స్ట్ ఇక్కడ 9 అనేది మల్టిప్లికేషన్లో ఉంది ఈ టోటల్ వాల్యూకి. సో ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్లోకి ట్రాన్స్పోజ్ అయితే ఇట్ బికమ్స్ ఇంటూ ఏ డినామినేటర్. దేర్ ఫోర్ k స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ వాల్యూ అనేది 1/9 అవుతుంది. సో మనకి డైరెక్ట్గా వాల్యూ వస్తుంది, ద వాల్యూ ఆఫ్ k స్క్వేర్ మైనస్ 1/k స్క్వేర్ ఈజ్ 1/9.